ఆంధ్రప్రదేశ్ వాసులకి మరియు అమరావతి వాసులకి నమస్కారం అండి. ఒక అమరావతి విషయమై ఒక పెద్ద గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధాని మీద మొన్న తీసుకున్నటువంటి 30,000 ల్యాండ్ పూలింగ్ సరిపోక మరొక 30,000 ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ప్రభుత్వం ఆలోచన దిశలో ఉన్నప్పుడు రైతులే వారిగా వచ్చి మా ల్యాండ్ ఇస్తాం తీసుకోండి అన్నట్లుగా ఒక సమాచారాన్ని అయితే ఇస్తున్నారు. మనం ఇప్పుడు దాని మీద పూర్తిగా అప్డేట్ విందామండి. గతంలోనే అమరావతి రైతుల నుంచి ప్రభుత్వం వారు 33,000 ఎకరాలు పోలింగ్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సమీకరణ రైతుల ఇష్ట ప్రకారం జరిగినటువంటి విషయం కూడా మన అందరికి తెలిసిందే. అయితే అప్పుడు పూలింగ్ లో తీసుకున్న భూమి ప్రస్తుత అవసరాలకే సరిపోవడం లేదట. అనేక సంస్థలు, విద్యాలయాలు, యూనివర్సిటీలు ముందుకు వస్తున్నా కూడా వారికి ఒకే ప్రాంతంలో 70-80 ఎకరాలు కేటాయించాలంటే భూమి సరిపోవడం లేదని చెప్తా ఉన్నారు. మరి దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచనలు అయితే పడిపోయింది. అమరావతి రాజధానిలో ఫేజ్ 2 లో విస్తరించాలనేటటువంటి ఒక ఆలోచన చేస్తా ఉన్నట్లు తెలుస్తా ఉంది. దానికోసంగా మరో 30,000 ఎకరాలు భూసేకరణ చేసే దిశగా వెళ్తా ఉంది. దాని విషయమై సిఆర్డీఏలో చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. దాని మీద అతి త్వరలో ఒక అప్డేట్ ఇవ్వబోతా ఉన్నట్టుగా కూటమి ప్రభుత్వం అయితే చెప్తా ఉందండి. ఇప్పటికే రాజధాని సమీప గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని గ్రామాల రైతులైతే స్వచ్ఛందంగా మా గ్రామాల్లో భూములు పూలింగ్ తీసుకోండి అంటూ రాజధానికి తీసుకోండి, గతంలో రాజధానికి ఏదైతే ప్యాకేజీ ఇచ్చారో మాకు కూడా అలాగే ప్యాకేజీ ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెడతా ఉన్నారు. పెద్దపడిమిలో గాని మోతడుగులో గాని కొన్ని గ్రామ పంచాయతీలు అయితే సొంతంగా తీర్మానం కూడా చేసినట్టు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మంత్రి నారాయణ గారికి ఎక్కువ వినతి పత్రాలు అందిస్తా ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. వీళ్ళు తీర్మానించినటువంటి గ్రామాల్లో ఎకరా ప్రస్తుతానికి 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు కలుగుతా ఉందని చెప్తా ఉన్నారు. రాజధానికి గాన ఇస్తే దాదాపుగా ఒక 20 సెంట్లు నివాస స్థలం, మరొక 5 సెంట్లు వాణిజ్య స్థలం డెవలప్మెంట్ రూపంలో రైతులకు వస్తాయి. దానివల్ల రైతులకి 6 కోట్ల నుంచి 7 కోట్ల దాకా ఉపయోగం ఉంటుంది అని ఆలోచన చేస్తా ఉన్నారు. అంతేకాకుండా రాజధాని అవసరాల కోసం ప్రస్తుత భూమి ఏ విధంగా తీర్చే విషయం కనపడడం లేదు. ఒకవైపు ఇన్నర్ రింగ్ రోడ్డుకు 1,300 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా మరొక వైపు అంతర్జాతీయ విమానాశ్రయానికి 5,000 ఎకరాల భూమి కావాలి. వీటితో పాటు ప్రైవేటు విద్యా సంస్థలు చాలా వస్తూ ఉన్నాయి. మీరు మాకు తొందరగా భూములు కేటాయిస్తే మేము పనులు ప్రారంభిస్తామంటూ ఒత్తిడి చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వడానికి భూమి ఎక్కడ ఇవ్వాలనేది అంతర్గత ఆలోచనలో పడిపోయింది ప్రభుత్వం. వాళ్ళకి ఇవ్వడానికి సరిపడినంత భూమి లేదు అనే ఆలోచనలో ఉంది. అందుకే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అమరావతి సమీప గ్రామాల్లో తాడికొండ, సుల్లూరు, అమరావతి మండలంతో పాటు ఇటు మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో భూ సమీకరణకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతా ఉంది. రైతుల దగ్గర అయితే బలవంతంగా భూమి తీసుకునే ఆలోచన అయితే ప్రభుత్వం చేయడం లేదనేది క్లారిటీ. ఎవరైతే ప్రభుత్వం మీద నమ్మకము, విశ్వాసం ఉంచి భూమి ఇవ్వడానికి వస్తారో వారి దగ్గరే తీసుకుంటుంది. అది కూడా గతంలో అమరావతి వాసులకు 33,000 ల్యాండ్ తీసుకున్న విధంగానే వీళ్లకు కూడా సౌకర్యాలు కల్పిస్తారు. వారికి ఎలాంటి బెనిఫిట్స్ అయితే అందాయో వీళ్ళకు కూడా అలాంటి బెనిఫిట్స్ అందడానికి ప్రయత్నం చేస్తారు. మరి కొంత భూమిని కొండపల్లి ప్రాంతంలోను, మరి కొంత భూమిని గుంటూరు, పల్నాడు జిల్లాలోని పేడేచర్ల ప్రాంతంలోను, మరికొంత భూమిని ఆగిరిపల్లి ప్రాంతంలోనూ సేకరణ కోసం అయితే ప్రయత్నాలు చేస్తా ఉన్నది. ఎందుకంటే రాజధాని అంటే కేవలం ప్రభుత్వ భవనాలే కాదు, ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకొని రావాల్సి ఉంది. ఉద్యోగ అవసరాలు కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పరిశ్రమలకు భూములు ఇస్తేనే ముందుకు వస్తాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఏ ప్రాంతాల్లో అమరావతి రాజధాని ఫేజ్ 2 కోసం భూమి సేకరించబోతున్నారో ప్రభుత్వం వారు మనకి ఇంకా కొంచెం క్లారిటీ ఇచ్చే అవసరం ఉంది. భూసేకరణ అయితే ఖచ్చితంగా గ్యారంటీ. అయితే వారు మనకి అప్డేట్ ఇవ్వగానే ఏ గ్రామాల్లో ఎంత భూమిని ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నారనే విషయమై మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.